హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. రాజ్ తరుణ్ లావణ్య విషయంలో నిన్న రాజ్ తరుణ్కి బెయిల్ రావటం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా లావణ్య మీడియా ఛానల్స్కి కాల్ చేసి మీరు నాకు సంబంధించిన ఆడియో క్లిప్స్ తీసేయాలి అని, లేదంటే తన పైన నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళని బెదిరించడం జరుగుతుంది అనే వార్త బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? చాలా మందిని బెదిరిస్తూనే ఉంది. ఫోన్లు చేసి అంతెందుకు, మన ఛానల్ కూడా ఫోన్ చేసి వాడిని రానీకండి అని కూడా చెప్పింది. ఇక్కడికి కూడా ఫోన్ చేసి, ఇక్కడికే మీ దగ్గరని కదా అన్ని ఛానల్స్కి, అంటే మన ఆమెకు పరిచయం ఉన్న ఛానల్స్లో మనం వెళ్ళామనుకో. లైవ్లో ఉన్నప్పుడు మీకే కాల్ వచ్చినట్టుంది. నాకు కూడా చేసింది ఒకసారి ఫోన్. ఎందుకు చేసిందో నాకు తెలియదు. మళ్ళీ చేస్తే కట్ చేసింది. నేను ఎందుకు చేయాలి అని చెప్పి నేను ఊరుకున్నా. మళ్ళీ అంత అవసరమే ఉందిలే అని. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. నాకు ఎందుకో చేసింది ఆ రోజు. ఆమె నెంబర్ నేను సేవ్ కూడా చేసుకోవాలా. మీకు ట్రూ కలర్లో అనన్య అని పడి అన్వి అని వస్తుంది. అన్వి, రైట్, ఓకే. అండ్ డీపీ చూస్తేనేమో ఇంకా రాజ్ తరుణ్తోనే పెట్టుకొని ఉంది. మరి వద్దన్న తర్వాత డీపీ మార్చాలి కదా. కొంచెం అంటే ఎవరికైనా చెప్పుకున్నప్పుడు కొంచెం సిగ్గు ఎగ్గు ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె వద్దు అన్నప్పుడు తీసి మన మొహం పెట్టుకుంటాం, లేకపోతే ఇంకేదో పెట్టుకుంటాం. ఇంకా అదే ఎందుకు పెట్టుకుంది? అమ్మో ఇదే. తెలిసేమో ఏదో ఛానల్లో కూర్చొని కాల్ చేస్తాడు అని, అందుకే తెలివిగా లేపట్లే ఈ టైంలో. ఇంకా నేను చేయండి దరిద్రం. మీరు ఏదో అడిగారు కాబట్టి చేశా. ఓకే. నాకు అక్కర్లేదు వచ్చి. సరే ఏమో మళ్ళీ నా మీదకి వచ్చి చెప్పులు ఇసురితే నేనే వాడికి చెప్పుకోను, పరుగు పోదు. సరే ఓవరాల్గా ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ అమ్మాయి ఇప్పుడు ఏం వెలగబెట్టింది, ఏం చేస్తుంది, మీడియాని ఎందుకు బెదిరిస్తుందో తెలియదు. అంటే ఈమె గురించి పాజిటివ్గా చెబితే ఉంచాలంట, నెగిటివ్గా చెప్తే తీసేయాలంట. వీళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ అత్తగారు కూడా మొన్న ఏదో ఛానల్లో వచ్చి ఆవిడ బాధ అంతా చెప్పుకున్నారు. ఆమె అట్లెట్లా మాట్లాడుతుంది అని చెప్పి ఈ అడ్వకేట్ గాడు అన్నాడు. 1 సెకండ్, ఇప్పుడు ఈ అడ్వకేట్ని పక్కన పెడదాం కాసేపు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషికి చెందినటువంటి ఒక అమ్మాయి ఎప్పటి నుంచో వాళ్ళకి తెలుసు వాడితో ఉంటుంది అని. వాళ్ళ ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ మనుషులు. ఒక ఆడియో బయటకు వచ్చింది, నాకు మగాళ్ళు కావాలి, నాకు మగాళ్ళు కావాలి, నాకు ఎందుకో కావాలి అని చెప్పేసి. సాటి ఆడది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఏమే నీకు సిగ్గు లేదా అని చెప్పి తిట్టదా? గట్టిగా ఒక మాట ఉందా? సొంత తండ్రే కొడుకు ఏదన్నా పక్కదారిలో తేరా నువ్వు నాకే పుట్టావురా గాడిదా అంటాడు. అంటే పుట్టకుండా పోతారా? అంతేగా, అట్లా అంటారు పేరెంట్స్ అన్నాక, అంటారు 100 అంటారు. బయటి మహిళలే స్పందిస్తున్నారు. మణికొండ మహిళలే ఇల్లు కాల్ చేసుకోవడం ఇక్కడ ఉండొద్దు అన్నప్పుడు సొంత ఇంట్లో మహిళలు ఆ మాత్రం రెస్పాండ్ అవరా? అవుతారు కదా. అయినప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ లాయర్ అంటున్నాడు. అలా మాట్లాడకూడదంట. వీడికి ఏమున్నాయి హక్కు ఆ పిల్లకి మీద? యాక్చువల్లీ అంటే ఈయన గార్డియనా లేకపోతే లావణ్య దత్తత తీసుకున్నాడా నాకు అర్థం కావట్లేదు. లేకంటే డ్రగ్ ప్రేమికుడేమో. ఈయన గతంలో కూడా డ్రగ్ బాధితులకి చాలా మందికి బెయిల్ ఇచ్చాడు ఈ లాయర్. డ్రగ్ ప్రేమికుడు ఈయన చెప్పాలి అంటే. అండ్ ఇప్పుడు ఈ కేసులో లావణ్య మీడియాని బెదిరించడం అసలు కరెక్టే కాదు. అండ్ ఈమె గురించి వార్తలు రాయొద్దండంలో కూడా కరెక్ట్ కాదు. వై? బికాస్ నీ అంతటా నువ్వే బయటికి వచ్చి, నీ అంతటా నువ్వే బజారుకు వచ్చి, నీ అంతటా నువ్వే నీ ఇంటి పరువుని బయటపడేసావు. మొదటి నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. అండ్ నీకు సంబంధం లేని అమ్మాయిల పైన కూడా నువ్వు వాళ్ళతో తిరిగింది, కడుపు తెచ్చుకుంది అని చెప్పి పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ పాస్ చేసావు. వాళ్ళు కూడా ఏదో పిచ్చిది వాగిందిలే, పిచ్చిది వాగినంత మాత్రాన మనకున్న రెప్యుటేషన్ పోద్దా, మనం ఏంటో బ్యాడ్ అయిపోతాం అని చెప్పి వాళ్ళు కూడా ఊరుకున్నారు. నీ మీద కనీసం కేసు కూడా పెట్టడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకంటే పిచ్చిది వాగింది. ఇప్పుడు నువ్వు నిజంగా ఒక మనిషివి, ఆడపిల్లవి అయితే నువ్వు ఏదన్నా అంటే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. పిచ్చిది ఎన్నైనా వాగొచ్చు కదా. నాకు నరేంద్ర మోడీ నా మొగుడు అంటది, రేపు అయిపోద్దా? లేదా రాజీవ్ గాంధీ నన్ను ఏదో చేశాడు అంటది, అయిపోద్దా? అట్లాగే వాగుతుంది. సేమ్ అలాగే రాజ్ తరుణ్ గురించి మాట్లాడింది. ఆ అబ్బాయికి లేదు ఒక పిచ్చిలేసి కంప్లైంట్ పెట్టింది అని కోర్టులు నమ్మింది కాబట్టి బెయిల్ వచ్చింది. ఇది ఓవరాల్గా జరిగింది. దీనివల్ల లావణ్య సాధించింది ఏమీ లేదు. ఇక మీదట నెక్స్ట్ చనిపోతానని బెదిరించింది మొన్నటి వరకు. ఒకవేళ నా వల్ల కాదు, నేను సమాజంలో ఉండలేను, వీళ్ళందరూ నా చావుకు కారణము, నా పరువంతా తీశారని చెప్పి అందరి పేర్లు రాసి చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు.
అంటే ఇన్ కేస్ ఒకవేళ ముందే ఎందుకు చెప్తారంటే ఇన్ కేస్ అంటే ఆ అమ్మాయి అలాంటిది, అలా జరిగినా కూడా ఆ కేసుని ఎవరు టేకప్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఆ లాయర్ వస్తాడు ఆ కేసు పట్టుకొని. ఎందుకు అంటే పిచ్చిది పిచ్చెక్కి అందరి మీద ఎలిగేషన్స్ చేసి ఒక పిచ్చి డెసిషన్ తీసుకుంది, పిచ్చిదాన్ని పిచ్చిదానిలో వదిలేయండి, లేదు అనుకుంటే అందరూ కలిసి సంఘ సంస్కర్తలు రూపాయి దానం చేసి ఆ పిల్ల దగ్గర డబ్బులు లేకపోతే తీసుకెళ్ళి ఒక మెంటల్ డిజార్డర్ తగ్గించే హాస్పిటల్లో పడేస్తే మీకు మళ్ళీ లావణ్య ఒక లావణ్యలాగా కనబడుతుంది. ఇప్పుడు ఈ కేసు మొత్తం లావణ్య హెల్త్ కండిషన్ గురించి, అసలు అమ్మాయి పిచ్చిది అని కొన్ని వార్తలు ఏంటి, అన్ని వార్తలు అవే. అయితే డ్రగ్స్కి సంబంధించి ఈ డ్రగ్స్ పెడ్లర్ అని ఆల్రెడీ జైలుకు వెళ్ళి వచ్చింది అని ఆల్రెడీ న్యూస్లో వచ్చినాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి కొత్తగా మాకు అలవాటు చేసింది అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చొని మీడియాలో కూడా వార్తలు రావడం జరిగింది. మరి వీటిపైన ఎలాంటి కేసులు ఉండవా? మతి స్థిమితం లేక ఏదో తప్పు చేసింది అంతే. పాపం తనకి తాను హాని చేసుకుంది, తనను నమ్మిన వాళ్ళకి హాని చేసింది. వాళ్ళు ఈమె మతి స్థిమితం లేదని గుర్తించక మోసపోయారు. తర్వాత ఈమెకు మతి స్థిమితం లేదు అని తెలిసి అయ్యో అనవసరంగా పిచ్చిదాని దగ్గరికి వెళ్ళి మేము ఇరుక్కున్నామని బాధపడుతున్నారు. అంతే సంగతి, ఇంకేం లేదు. ఇప్పుడు మతి స్థిమితం లేని దాని మీద జాలి చూపించాలి. ఒకళ్ళిద్దరేనా అండి, ఇంకా ఉన్నారా బాధితులు? బోల్డ్ ఎంతమంది ఉంటారు. కొన్నేళ్ల పాటు జరిగింది కదా వ్యవహారం, ఈమెనే చెప్తుంది కదా, కొన్నేళ్ల పాటు జరిగింది, బోల్డ్ అంతమంది ఉంటారు. అండ్ ఇంకా అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు సమాజం కూడా ఈమె మీద జాలి చూపించాల్సిన అవసరమే ఉంది, ఎందుకంటే పిచ్చిది కాబట్టి. అంతే, ఆమెనేం అలా శిక్ష వేయలేము. ఆమెకి ఎన్ని శిక్షలు వేస్తావు చెప్పు? ఆల్రెడీ 100 శిక్షలు అనుభవించింది. ఇంట్లో తలగోడ కేసు కొట్టుకుంది, రక్కుకుంది, గీక్కుంది, ఆమె చాలా హూనం చేసుకుంది, ఇంకేవేవో చేసింది. ఎందుకు అవసరమే ఉంది? ఈమెను ఇప్పుడు జైలు వేసినా, కొట్టినా, కొరడాలతో కొట్టించినా, కొమరం భీములో సాంగు లాగా ముళ్ళ కొరడతో కొట్టించినా కూడా ఉపయోగం ఏం లేదు. అంటే పిచ్చిదాన్ని, ఇప్పుడు పిచ్చి కుక్కని మనం ఎంత కొట్టినా అది ఇంకా అరుస్తుంది, ఇంకా కరుస్తుంది, దానికి పిచ్చి పెరుగుద్ది తప్ప తగ్గదు. సో జస్ట్ జాలి చూపించి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సెట్ అయిపోతుంది అంతే. మరీ అంత మనం కూడా మృగాలం కాదు కదా, ఆమెను అది చేయండి ఇది చేయండి చంపేయండి అనడానికి. ఇట్లాంటి వాళ్ళ వల్ల సమాజానికి నష్టమే. కానీ పాపం ఎంత కాదన్నా మతి కావాలని చేయట్లేదు అన్నట్టే అనిపిస్తుంది. మతి స్థిమితం లేదు కదా, వదిలేద్దాం, జాలి చూపిద్దాం, ఏం పోయింది అది. రైట్ విజ్ఞాన్, థ్యాంక్ యూ.